హలో అండి, నమస్తే. ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఎవరైతే మనం చూస్తున్నామో వీళ్ళు ఆ గ్రామ రైతులు. ఈ గ్రామంలో TSIIC ఆధ్వర్యం అని చెప్పి గవర్నమెంట్ ఏదైతే 150 నుంచి 200 ఎకరాల రైతులను తమను మోసం చేసింది, తమకు మోసపుచ్చి అన్యాయంగా ఒక సరైన ధర లేదు, ఒక పద్ధతి లేదు, సిస్టమ్ లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు తీసుకొని తమ జీవితాలను రోడ్డు పాలు చేసిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ రైతులు. అన్నగారు మీ పేరు? మా నాయన పేరు లక్ష్మారెడ్డి, నా పేరు రాజిరెడ్డి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ మా నాయన పేరు మీద 2 ఎకరాలు 30 గుంటలు ఉంది. అవి కట్ చేశారు సార్. ఎట్లా కట్ చేసిర్రు? ఎవరు కట్ చేసిర్రు? అంటే 2 ఎకరాల 30 గుంటల రికార్డు ఉంది. రికార్డు ఉందా? ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంది నీకు అందాజా రికార్డు? ఒక 3-4 ఏళ్ళు అవుతుంది సార్ కట్ అయ్యి. కట్ అయ్యాయి. ఎట్లా కట్ చేసిరు వాళ్ళు? ఎవరు కట్ చేసిరు? ఎప్పుడు కట్ చేసిరు అంటారు? ధరణి వచ్చినప్పుడు పోయింది సార్. ధరణి అంటే కేసీఆర్ పీరియడ్ లా పోయింది, అప్పుడు కట్ అయ్యింది. అప్పుడు కట్ చేసిరా? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ మీ భూమి ఏదైతే మీరు దాంట్లో సాగు చేసిరా మీరేమన్నా? చేసాం, అప్పుడు తిన్నాం సార్. మా ఆయన తిన్నాడు, నేను కూడా వెళ్ళాను. అంతా అప్పుడు ఉండే సార్, అంతా మాకు కూడా చిన్నప్పుడు అంత పక్కన అవి వేసాము. ఇప్పుడు మరి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంది, మాకు కూడా న్యాయం చేయలేదు. 2 ఎకరాలు 30 గుంటలు ఉంది సార్. రికార్డు ఉన్నది, ధరణి కంటే ముందు మొత్తం రికార్డు ఉన్నది. మీరు ఎవరికి అమ్మలేరు, ఎవరికి అగ్రిమెంట్ చేయడం గానీ ఇంకా ఏ రకంగా ఏం చేయలేరు. ఆ నెంబర్ కూడా అట్లనే ఉంది సార్. గంధకర్ల లక్ష్మారెడ్డి పేరు మీద ఆయన కొడుకుని సార్. ఇప్పుడు మరి వాళ్ళు గవర్నమెంట్ మేము డబ్బులు వేసినాము అని చెప్పి స్వాధీనం చేసుకుంటున్నారో ఏదో వేరే వాళ్ళకి కేటాయించడము, అక్కడ ఏమో పనులు చేస్తున్నట్టు తెలిసింది. అక్కడ ఏం పనులు చేస్తారు ఈ మధ్యలో? మరి అక్కడికి వెళ్ళి చూసిరా? రోడ్డు వేస్తారు సార్. రోడ్లు వేస్తారు. మీకు ఇట్లా చేస్తుంటే మరి మీరు కలెక్టర్ కు లేకపోతే MRO కు లేకపోతే ఇంకోళ్ళకన్నా సంప్రదించి రావాళ్ళు? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది? వాళ్ళ ఇచ్చిన చూద్దాం అన్నారు కానీ అంతే. ఎవరు ఏం చూస్తారట? ఎన్ని రోజులు చూస్తారట? అందరికి కొంచెం డబ్బులు కూడా ఇచ్చారు సార్ అందరికి. మీకు ₹1 రాలేదు సార్. మీరు మీ స్థలం ఉన్న జాగాల వేరేటోళ్ళు ఎవరన్నా ఆ ప్లేస్ మీద వేరే ఆస్తులు రాసుకోవడం గానీ లేకపోతే కబ్జాలా ఉండడం గానీ ఆ రకంగా ఏమన్నా లబ్ధి పొందిరని ఏమన్నా డౌట్ ఉందా? అట్లా వాళ్ళకు వాళ్ళ లెక్క వాళ్ళకు మాకు నెంబర్ అట్లనే ఉంది సార్. ఇంత మరి అన్యాయం జరుగుతుంటే ఇంత మంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? చెప్పాను సార్, 2-3 లీడర్లకు కూడా చెప్పాను. చూద్దాం అన్నారు. అంతే సపరేట్. ఎట్లా చెప్తారు? ఎట్లా చూస్తారు? ఎన్ని రోజులు చూస్తారు మీరు? మేము ఇప్పుడు మధుగోపాల్ రెడ్డి ఉండే, ఆయన దృష్టికి ఒకసారి తీసుకొస్తాము. ఇన్ని రోజులు నెలలు సంవత్సరాలు చూసుకుంటూనే ఉంటే మరి మీ భార్య పిల్లలు కుటుంబాలు అది ఆగం కావా? అదే అడిగాను సార్, నేను 2 సార్లు MRO కూడా చెప్పాను సార్. అది అడిగితే చూద్దాం అన్నారు. ఇంకెవరైనా బాధితులు ఉన్నారా ఇక్కడ? సరే, పర్వాలేదు. ఇప్పుడు మీరు చెప్తారా? చెప్పండి బాలరెడ్డి గారు, రైతు సంఘం నాయకులు మీరు కూడా. ఇక్కడ ఏం జరుగుతుంది మీ గుమ్మడిదల మండల కేంద్రమైనటువంటి రైతులది? ఏంది మీ ఆవేదన? ఏంది రైతుల ఆవేదన? ఏంది పరిస్థితి? ఏంది గుమ్మడిదల్లో మా 109 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇంచుమించు 180 ఎకరాల పొలం మన TSIPAS కింద గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. రైతులకు ఏంటంటే తక్కువ రేట్ ఇచ్చారు. ఎక్కడ లేని విధంగా ఏంటంటే 29,50,000 ఒక ఎకరా కేటాయించారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మామూలుగా ఇప్పుడు ప్రభుత్వము కోకాపేటలో కానీ గచ్చిబౌలిలో కానీ వాళ్ళు వేలంపాట పెడుతున్నారు. వేలంపాట పెట్టి ఎకరం 150 కోట్ల లెక్క అమ్ముకుంటుంది. ప్రభుత్వమే అమ్ముతుంది 150 కోట్లు. మరి రైతుల దగ్గర తీసుకున్న భూమికి 29,50,000 ఇవ్వడము ఎంతమందికి సమంజసం? రైతులకు ఒక రేటు, ప్రభుత్వానికి ఒక రేటా? ప్రభుత్వం ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. రైతుల దగ్గరకి తీసుకున్న భూమిని రైతులకు 29,50,000 ఇచ్చి ఇక్కడ ఉన్న రైతులను గొంతు కోసింది. సామాన్యంగా ఎందుకంటే అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ 109 సర్వే నెంబర్ పక్క పడుతున్న పట్టా భూములు ఇంచుమించు 3 కోట్ల రూపాయల పట్టా ఉంది. 3 కోట్ల రూపాయల భూమి వాల్యూ ఉన్న భూమిని 29,50,000 తీసుకొని రైతులను పొట్టగొట్టడం అంటే ప్రభుత్వము ఆలోచన చేయాలి.
ఎందుకంటే ఇప్పుడు అక్కడ రైతుల దగ్గర తీసుకున్నారు 29,50,000 ఒక ఎకరా కేటాయించారు. మరి బయట మార్కెట్లో 3 కోట్ల రూపాయలు ఉన్న భూమిని ఏ విధంగా తీసుకుంటారు? మీరేమో రియల్ ఎస్టేట్ చేస్తుకుంటూ ఎకరా 150 కోట్లు 140 కోట్ల లెక్క గచ్చిబౌలిలు కానీ కోకపేటలు కానీ అమ్మేస్తారు. ప్రభుత్వ భూములనే అమ్ముకుంటారు, ప్రభుత్వమే అమ్ముతుంది బహిరంగ వేలం. మరి ఇక్కడ ఎందుకు బహిరంగ వేలం పెట్టలేరు? ఈ ఊర్లో ఉన్నటువంటి భూమిని కూడా బహిరంగ వేలం పెడితే బహిరంగంగా ఇండస్ట్రీలు ఇచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలకి ఏమైనా తక్కువ రేటుకి ఇచ్చిరా? 24 బిట్లు చేసి ప్రతి పారిశ్రామికవేత్తకి ఇచ్చారు, అందులో రేటు తీసుకుంటారు. వాళ్ళకి ఏమైనా తక్కువ ఇచ్చారు, మా దగ్గర తక్కువ రేటు తీసుకొని వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్ముకోవడం ఎంత మటుకు ప్రభుత్వం చేసే పనేనా? మరి రైతులకు కూడా ఎక్కువ రేటు ఇవ్వాలి కదా. పారిశ్రామికవేత్తలకేమో అడ్డగోలుగా రేట్లకు వాళ్ళకి అమ్మిరు, మా దగ్గరనేమో తక్కువ తీసుకోరు. మరి రైతులకు కూడా ఇంత రేటు ఇస్తామన్నారు, మరి రైతులకు ఏమన్నా ఇస్తురా? రైతులకు ఏమంటే ప్రతి రైతుకు ఒక 200 గజాలు ప్లాట్ కావాలంటున్నాం. వాళ్ళేమో 100 గజాలు ఇళ్ళకి ఇచ్చినంత ఫీల్ అవుతారు ప్రభుత్వ అధికారులు. వాళ్ళకి ఎట్లా ఇస్తారండి? మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం, రైతులకు కూడా ఖచ్చితంగా రైతులకు ఎందుకు ఇవ్వరు? అంటే మేము మీ ఊరితో కమిటీ చేసినాము, మీ కమిటీ సభ్యులు ఇప్పుడు 100 గజాలు కమిటీ సభ్యులు కమిటీ సభ్యులతో కమిటీ చేసినామన్నారు. మరి 300 గజాలు ఎట్లా ఇవ్వరు మీరు? ప్రభుత్వం అమ్ముకుంటుంది కదా, 150 కోట్లకు 200 కోట్లకు అమ్ముతుంది కదా. మరి మాకెందుకు ఇవ్వరు? మా రైతులు గారా? వీళ్ళంతా మీకు ఓట్లు వేయలేరా? మిమ్మల్ని ఎన్నుకోలేరా? రైతులకు పొద్ద కొట్టేది మీకు సమాచారం. మా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడ ప్రతి రైతుకు 300 గజాల ప్లాట్ ఇవ్వాలి. మీరు 100 గజాలే అంటున్నా, 100 గజాలు ఎక్కడ సరిపోతుంది? మాకు రేటు తక్కువ, మళ్ళీ ఉన్న కాడికి జాగి ఇవ్వమంటే జాగలేదంటారు. మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మా రైతులకు 300 గజాల ప్లాట్ ఇస్తే ప్రతి కంపెనీలో స్థానికంగా ఇండస్ట్రీలో అక్కడ ఈ రైతులకే అలా ఏదైనా కాంట్రాక్టులు కానీ ఏదైనా ప్రతి పని అక్కడ ఎవరైతే భూములు కోల్పోయారో ఆ రైతులకే ఏదైనా కాంట్రాక్ట్ కానీ ఏదైనా పని చెప్పాలని మేము పారిశ్రామికవేత్తలకు కూడా డిమాండ్ చేస్తున్నాం. మాకేమి మీరేం ఫ్రీగా చేయట్లేదు, మా భూములు తీసుకొని మీకు అప్లై కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఇక్కడ ఉన్న గుమ్మల గ్రామ రైతులకు ఆ భూములు కోల్పోయిన రైతులకే అందులో ఏదైనా ఉపాధి పని కంపెనీలో మీరు చేసే పని బయటకించి ఉన్న కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఈ ఊళ్ళో పెడుతున్నారు, మీరు ఎక్కడెక్కడికి తీసుకొచ్చి పెడుతున్నారు, అక్కడ చేసే మా గ్రామ రైతులకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా మాకు రైతులకు 300 గజాలు ఇవ్వాలి. మీరు రియల్ ఎస్టేట్ దందా చేస్తారు, ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుడు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఒకటే చెప్తున్నాం, అప్పుడేమో ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న టీఆర్ఎస్ లీడర్లు అయినా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయినా ఇక లోకల్ ఉన్న రైతులకు న్యాయం చేయాలి. మేమని అంటే మేము కమిటీ సభ్యులం మేము చేస్తున్నామని అంటారు కానీ ఏం చేసారు మీరు? ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ముందు కొట్టాడాలి రైతులకు ఖచ్చితంగా మొత్తం తగ్గించేసారు. ప్రభుత్వం ఇప్పుడు ఎన్ని పారిశ్రామిక ఎంత రేటు ఇచ్చారో ఎవరు చెప్పట్లేదు. మరి మార్కెట్లో ఎంతకు ఇచ్చారంటే మాకు చెప్పట్లేదు, రైతులకైనా చెప్పాలి కదా. వాళ్ళకి ఇస్తారు, మరి మాకెందుకు ఇవ్వరు? మా రైతులకు ఖచ్చితంగా 300 గజాలు ప్లాట్ ప్రతి భూమి కోల్పోయిన రైతుకు ప్రతి ఒక్కరు 300 గజాలు ఇవ్వాలని మేము రైతు సంఘం తరఫున మా రైతులందరి తరఫున గుమ్మరాల రైతులందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కొందరు భూములు అమ్ముకుని కొన్నారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కబ్జాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినాం, రాజిరెడ్డి గారు వాళ్ళ డాడీ దున్నారు, ఆయన దున్నారు, అంత దున్నారు, రికార్డులో పేర్లు వచ్చినాయి, మొదటి నుంచి ఉన్న పేర్లు ఉన్నాయి. ఈ ధరలో కొన్ని రోజులు వచ్చినాక కొన్ని రోజులు ధరలో అదే పాత రికార్డు ప్రకారం ఇస్తామంటారు. అట్లా ఇంచుమించు ఒక 20-30 మంది రైతులకు రికార్డుకు పేరు కబ్జాల 30-40 ఏళ్ళ నుంచి ఉన్నది కూడా లేదు. రికార్డు ఇప్పుడు దున్నడానికి ఏమో పేర్లు వచ్చినాయి, అసలు భూమిలో కబ్జాలు లేదు, దున్నలేడు, దున్నడానికి ఏమో పేర్లు రాసిరు. ఏ విధంగా వస్తాయి? అసలు దున్నడానికి ఏమో పైసలు ఇచ్చారు, మరి దున్నడానికి ఏమో మొత్తం ఎగనామం పెట్టారు. ఒకసారి దీని మీద ఎంఆర్ఓ గారు కూడా ఆలోచన చేసి అసలు ఇంకట్లా నుంచి ఎంతమంది దున్నారు వాళ్ళకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు ప్రతి ఒక్క భూమి కోల్పోయిన కానీ కబ్జాలు రైతులకు కానీ కనీసం మనిషికి ఒక 300 గజాల ప్లాట్ కేటాయించాలని చెప్పి మా రైతుల తరఫున మా రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత స్థానిక ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ప్రతి ఒక్కరికి 300 గజాల స్థలం కేటాయించాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాం.